వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. స్వామి సమర్థ, స్వామి సమర్థ. అక్కల్కోటవాస స్వామి సమర్థ. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 44వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర, సర్వేశ్వరుడు సర్వశబ్ద స్వరూపుడు, జ్ఞానప్రదుడు అని ఆయన స్వరూప గుణవైభవాలను వేదాలు మహాద్భుతంగా ప్రతిపాదించినాయి. మునులు, మహర్షులు, వేదాంతులు, పౌరాణికులు ఆ తత్వాన్ని లోకమంతా వెదజల్లినారు. కాని కాలక్రమాన ఈ పరంపరలో కలి ప్రభావము చేత ఈ విశ్వవ్యాపక తత్వచింతన లోపించినది. శ్రీ స్వామి సమర్థుల సువిశాలమైన అవతార కార్యక్రమం భారతదేశమంతా సంచరించి ఈ తత్వాన్ని పునర్జాగృతం చేయుటయే. వారు తమ దరి చేరిన విశిష్ట జీవులందరినీ ఈ కార్యక్రమమునకై నిర్మాణం చేసుకున్నారు. అలా వారి చేత మలచబడిన వారే ఈ యోగులందరూ. విద్యాసాగర, శ్రీ స్వామి లీల అంతే కదా. నీవు అక్కల్కోట చేరడం, నా చేత ఈ పలుకులు పలికించడం విశ్వోద్ధారక తత్వంలోని భాగమే కదా. రా, మరికొందరు దిగంబరులైన మహాత్ముల గురించి తెలుసుకుందాం అని చెప్పసాగిరి. ఆనాడు మరి విద్యాసాగరుడికి ప్రేరణ కలిగించి ఇక్కడ నిత్యానందుల వారిని కలుసుకోమని చెప్పడం, వారి ద్వారా తన లీలల్ని వినిపించటం, ఇదంతా కూడా మరి వీరిద్దరూ కలుసుకోవటం కూడా, ఈ నిత్యానందుడు విద్యాసాగరుడు కలవటం కూడా ఆ స్వామివారి మహత్యమే కదా అని చెప్పి పరోక్షంగా ఎట్లాంటి మహత్యంలో ఏమిటి భాగం అంటే విశ్వ కళ్యాణమే వారి ఆంతర్యం అన్నట్లుగా. అంశం దిగంబర స్వామి ఆనందనాథ్ మహారాజ్. ఈయన పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యుల కొరకు వనమూలికలు సేకరించి వారికి అమ్ముతుండేవారు. ఒకసారి బొంబాయిలో భెండి దుకాణంలో ఉండగా శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ వారి గురించి అక్కడి వారు మాట్లాడుకొనుచుండగా విన్నాడు. ఆ సంభాషణ అతనికి చాలా ఆసక్తికరంగా అనిపించింది. శ్రీ స్వామివారి మహత్తును గురించి తరచి తరచి అడిగి వివరంగా తెలుసుకున్నాడు. స్వామి దర్శనం చేసుకోవాలనే కుతూహలం అతనిలో పెరిగింది. నేరుగా బొంబాయి నుండి అక్కల్కోటకు ప్రయాణమైనాడు. ప్రయాణపు అలసట, దప్పిక తీర్చుకొనుటకై దగ్గరలో చెరువు వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఒడ్డునే ఉన్న మర్రి చెట్టుపై నుండి ఒక సన్నని కొమ్మ విరిగి తలపై పడింది. చెట్టువైపు తల ఎత్తి చూశాడు. అద్భుత దృశ్యం కనిపించింది. దివ్యమైన కాంతితో, బంగారు వన్నె శరీరంతో, జ్యోతుల వలె ప్రకాశాన్ని కలిగియున్న కళ్ళు, చల్లని వెన్నెల వంటి చూపుతో చిరునవ్వు నవ్వుతూ ఉన్న శ్రీ స్వామి దర్శనమిచ్చారు. సాయిరాం. ఆనందనాథుడు గబగబా పైకి వెళ్ళి శ్రీ స్వామికి పాదాభివందనం చేశాడు. శ్రీ స్వామి మందహాసంతో ఆయన తలపై తన చేతి నుంచి ఆశీర్వదించారు. తక్షణం ఆనందనాథునిలో విచిత్రమైన మార్పు వచ్చింది. తనువు పులకించింది. కన్నులు ఆనందాశ్రువులతో నిండినవి. అవ్యక్తానందానుభూతి కలిగినది.
అతని హృదయంలో తీవ్రమైన వైరాగ్యం చెలరేగింది. అతను ఆనాటి నుండి అక్కల్కోటలో దిగంబరుడై తిరుగుచూ తరచూ శ్రీ స్వామి సమర్థుల సమక్షంలో భజనలు చేస్తూ 6 సంవత్సరములు గడిపెను. అతను గొప్ప కవి అయినాడు. శ్రీ స్వామి సమర్థుల గొప్పతనమును శ్లాఘిస్తూ అనేక భక్తి గీతములు రచించెను. అభంగములను, హారతి పాటలను కూడా వ్రాసి ఉండెను. అవిన్నీయు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అతను ఎప్పుడు ఆనందానుభూతిలో లయమై ఉండడివాడు. ఎల్లవేళలా సద్గురు పరబ్రహ్మ స్వరూపమును ధ్యానించుచు శరీర స్పృహ లేక అర్ధనగ్నుడై జీవించాడు. భక్తి సంకీర్తనలు అన్నింటినీ శ్రీ స్వామి ఎదుట ఎంతో పారవస్యంతో పాడుచుండెడివాడు. అతనికి ఆహార విషయంలో కూడా ఎక్కువ ధ్యాస ఉండేది కాదు. అందువలన అతనిని అందరూ దిగంబర బువ అని పిలిచెడివారు. అతను రచించిన పాటలన్నీ భక్తులు పాడుచూ మైమరుస్తారు. ఒకనాడు శ్రీ స్వామి అతనిని ఆశీర్వదించి అంగుష్ట పరిణామమైన పంచలోహ పాదుకలను ప్రసాదించారు. అతనిని కొంకణ దేశ ప్రాంతమందు జీవించమని ఆదేశించారు. శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం ఆనందనాథ్ అనగా దిగంబర బువ వెళ్ళి ఆ ప్రాంతమున దత్తభక్తి ప్రచారం చేశారు. అతను కొంకణ ప్రాంతములో ఏవల, హోడావాడే, దావడే అను చోట్ల మఠములను నిర్మింపచేసి శ్రీ స్వామి భక్తిని ప్రచారం చేశారు. శ్రీ స్వామి ప్రసాదించిన పాదుకలను ధావడే మఠంలో ప్రతిష్ఠించారు. ఈ దిగంబర బువ ఆనందనాథ్ మహారాజుగా ప్రసిద్ధి చెందినారు. ఈయన 1904లో వెంగుర్లా అనే చోట సమాధి చెందిరి. అక్కడి మఠంలో ఈ మహారాజ్ వారి పాదుకలను ప్రతిష్ఠించి పూజించి భక్తులు వారి వారి అభీష్టములు నెరవేర్చుకొనుచున్నారు. శ్రీ స్వామి సమర్థుల శిష్యులలో చాలా విలువైన పేరెన్నికగన్న శిష్యరత్న ఆనందనాథ్ మహారాజ్. తదుపరి అంశం శ్రీ తాత మహారాజ్. బొంబాయిలో రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ అనే గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చిన్నతనము నుండి శివభక్తి కలవాడు. అతని నివాసం బొంబాయిలోని దోభీతలాబ్. అతను బొంబాయిలో మూలికలు, ఔషధాలు అమ్ముకుని వ్యాపారం చేసడివాడు. ప్రతిరోజు బొంబాయిలో బాబుల్నాథ్ శివాలయానికి వెళ్ళి ఆయనను సేవించుకునేవాడు. ఒకనాడు అతనికి స్వప్నంలో పరమశివుడు కనిపించి, నేను అక్కల్కోటలో సశరీరుడనై శ్రీ స్వామి సమర్థ రూపంలో ఉన్నాను, నీవు అక్కడికి వచ్చి దర్శించుకో అని చెప్పాడు. కొంతకాలానికి అతను అక్కల్కోటకు వెళ్ళి స్వామి దర్శనంకు వచ్చాడు. అక్కడ శ్రీ స్వామిని దర్శించి తన స్వప్నమును గూర్చి వివరించాడు. మరుక్షణం శ్రీ స్వామి స్థానంలో కండ్లు మిరిమిట్లు గొలిపే కాంతితో మెరిసి తేజోమయమైన రూపముతో పరమశివుడు సాక్షాత్కరించాడు. సాయిరాం. ఆ దివ్య రూపమును చూచి బరాడ్కర్ కన్నులు చీకట్లు కమ్మి భయంతో చెమటలు పట్టినవి. ఆ దివ్యమైన ప్రకాశవంతమైన దృశ్యమును అతని చర్మచక్షువులు చూడలేకపోయినవి. శ్రీ స్వామి దయతలిచి మహోన్నతమైన తన రుద్రస్వరూపమును మార్చి తేజోవంతమైన మధురమైన విష్ణు రూపముతో దర్శనమిచ్చినారు. సాయిరాం. సమస్త ఆయుధములతో ధగధగ మెరిసిపోవచ్చున్న ఆ శ్రీమన్నారాయణుని చూచి అతనికి మహానందమైనది. సాయిరాం. వెంటనే నిశ్చల స్వరూపుడైన బ్రహ్మగా శ్రీ స్వామి దర్శనమిచ్చిరి. ఇలా త్రిమూర్త్యాత్మకముగా శ్రీ స్వామి దర్శనమీయడం చూచి ఆ దివ్య కాంతికి తట్టుకొనలేక బరాడ్కర్, స్వామి, మీ సామాన్య రూపమును మాత్రమే ఈ కన్నులు తట్టుకొనగలవు. ఆ రూపములోనే మిమ్ములను సేవించి తరించే భాగ్యం నాకు ప్రసాదించండి. నా పూర్వీకుల పుణ్యఫలం చేత, నా తల్లిదండ్రుల అనుగ్రహం వలన, జన్మ జన్మలుగా నేను చేసుకున్న సత్కర్మల వలన ఇట్టి మహత్తరము దుర్లభము అయిన దివ్య దర్శనం లభించినది. తండ్రి, ఓ స్వామి సమర్థ, నీవు అవ్యాజ కరుణామూర్తివి. నన్ను అనుగ్రహించి నీ సన్నిధికి రప్పించుకున్నావు. ఈ దయను నాపై ఉంచండి అని ప్రార్థించినాడు. సాయిరాం. వెంటనే తిరిగి శ్రీ స్వామి సమర్థులు శాంతముగా కనబడి చిరునవ్వుతో,
నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని తమ అభయహస్తంతో అతని శిరస్సును స్పృశించి దీవించినారు. వారి స్పర్శతో అతను తన్మయత్వములోనికి వెళ్ళి చాలాసేపు దివ్యమైన సమాధి స్థితిలో ఉండిపోయినాడు. అక్కల్కోటలో కొన్ని రోజులు ఉండి శ్రీ స్వామిని సేవించి వారి ఆశీర్వచనం తీసుకుని బొంబాయి తిరిగి వెళ్ళాను. రామచంద్ర వెంకటేశ బరాడ్కర్ చాలా కాలం యోగ సాధన చేసి అనేకమైన దివ్య సిద్ధులను సంపాదించినాడు. ఆయనను దర్శించుకునే వారికి ఈతి బాధలు అనారోగ్యములు నివారణమయ్యేవి. తనను దర్శించు వారిని ఆయన చేయు ప్రక్రియ చాలా చిత్రాతి చిత్రంగా ఉండేది. ఆర్తుల చేతిలో నీరు పోసి తిరిగి ఆ నీరు తాను తీసుకుని ఆచమనం చేసేవారు. వారి కర్మలలో ఉన్న దోషాలను రుగ్మతలను ఆ ప్రక్రియ ద్వారా తాను తీసుకొని వారిని ప్రక్షాళనం చేసేవారు. ప్రజలు ఆయనను తాతా మహారాజ్ అని పిలువసాగిరి. ఈయనను దర్శించు వారిలో కూడా అనేకులు పండితులు పామరులు ఉండేవారు. ఒకసారి బాలకృష్ణ సూరత్కర్ అనునతను శ్రీ తాతా మహారాజ్ గారిని దర్శించడానికి వచ్చినాడు. అతను శ్రీ స్వామి దయానందుని ఉపన్యాసం వలన ప్రభావితమైన వాడు. మత సాంప్రదాయములందు విగ్రహారాధనమునందు విశ్వాసం లేనివాడు. అయినా శ్రీ తాతా మహారాజు ద్వారా శ్రీ స్వామి సమర్థుల లీలలను గురించి విని తాతా మహారాజ్ వారి అనుభవములను తెలుసుకొని చాలా ఆశ్చర్యచకితుడైనాడు. అతని ధోరణిలో చాలా మార్పు వచ్చినది. శ్రీ తాతా మహారాజ్ అతన్ని తాకగానే ఆయన సమాధి స్థితిలోనికి వెళ్ళినాడు. ఆ తన్మయత్వంలో 8 రోజులు ఉండినాడు. దీని వలన అతను పూర్తిగా మారిపోయి దైవయోగ సాధన ప్రారంభించి శ్రీ తాతా మహారాజ్ వారి కృపాకటాక్షములతో గొప్ప యోగిగా పేరు పొందినాడు. విద్యాసాగర, వింటివా? శ్రీ స్వామి సమర్థులను దర్శించిన వారు యోగులుగా మారుటయేగాక ఆయన అనుగ్రహం పొందిన వారిని దర్శించి సేవించిన వారు కూడా తిరిగి గొప్ప యోగులుగా రూపొందినారు. అది స్వామి సమర్థుల వారిని దర్శించిన వారు యోగులయ్యారు. ఆ యోగులను దర్శించిన వారు కూడా మళ్ళీ తిరిగి గొప్ప యోగులుగా మారినారు. నిన్న 2 రోజుల క్రితం అనుకుంటా చెప్పుకోలేదు, ఒక జ్యోతి నుంచి అనేక జ్యోతులు ఉత్పన్నమైనట్లుగా అని. అట్లా శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహం అంతటి మహోన్నతమైనది అని. తదుపరి అంశం శ్రీ గోండవాలేకర్ మహారాజ్. శ్రీ గోండవాలేకర్ బాల్యము నుండి ఆధ్యాత్మిక దృష్టి గలవారు. ఈయనకు మతాభిమానం ఎక్కువగా ఉండేది. తన 12వ సంవత్సరములో ఇల్లు విడిచి పారిపోయి సద్గురువును అన్వేషించుచూ తిరుగుచుండెను. తల్లిదండ్రులు పిల్లవాని కొరకు ఎన్నో ప్రాంతములు వెతికిరి. చివరికి కొల్హాపురములో బాలుని జాడ కనుక్కొని వెళ్ళి ఇంటికి తీసుకొని వచ్చిరి. ఈయన దృష్టిని మరల్చుటకై బాల్యములోనే తల్లిదండ్రులు వివాహం చేసిరి. కానీ ఆ బాలునిలో ఏ విధమైన మార్పు రాలేదు. తన ధోరణిని మార్చుకొనలేదు. ఆధ్యాత్మిక తృష్ణ తీరక నేను సద్గురువును అన్వేషిస్తూ వెళుతున్నాను, ఎట్టి పరిస్థితులలోనూ ఇంటికి తిరిగిరాను, నా కోసం వెతికే ప్రయత్నం చేయవద్దు అని తల్లికి లేఖ వ్రాసి ఇల్లు విడిచి మళ్ళీ వెళ్ళిపోయినాడు. అంతేగాక నన్ను పూర్తిగా మీరంతా మరచిపోండి అని కూడా వ్రాసినారు. సద్గురువును వెతుకుచూ శ్రీ గోండవాలేకర్ ఎన్నో ప్రదేశములు తిరిగినాడు. తనకు ఎవరు గురూపదేశమిచ్చుదురా అని తహతహలాడినాడు. ఒకసారి ఆయన మీరజ్ వెళ్ళినారు. అక్కడ శ్రీ అన్నబువాను మహాత్ముని దర్శించగా ఆయన ఆశీర్వదించి, నీకు నేను గురువుగా తగను, నాకంటే శక్తివంతుడు మహాజ్ఞాని అయిన సద్గురువు నీకు లభించును అని పలికినారు. కావున అతనిని పూర్ణ సద్గురుని అన్వేషించుచు తన సంచారం సాగించుమనిరి. ఆయన ఆదేశానుసారం గౌండవాలేకర్ పర్యటిస్తూ నాసిక్ చేరిరి. అక్కడ శ్రీ యశ్వంతరావు దేశ్ మహారాజును కలుసుకుని తనను శిష్యునిగా స్వీకరించమని వేడుకొన్నారు.
కానీ శ్రీదేవు మహారాజ్ కూడా ఆయనను దీవిస్తూ తనకంటే గొప్ప మహాపురుషుడు గురువుగా లభించునని పలికిరి. శ్రీ గోండవాలేకర్కు తమ గురుదేవులను గురించి తెలిపిరి. వారు తెలిపిన విషయములను శ్రీ గోండవాలేకర్ తిరిగి తన పర్యటన కొనసాగిస్తూ అక్కల్కోట చేరినాడు. శ్రీ స్వామి సమర్థులకు ఇతని ఆగమనమును గురించి ముందుగానే తెలియను. అచ్చటి సేవకులతో భక్తులతో ఒక గొప్ప సత్యాన్వేషి, మేలు రకమైన ఆధ్యాత్మిక సాధకుడు, మిక్కిలి సమర్థుడు వస్తున్నాడు. మీరు అతనిని చాలా గౌరవంతో చూచి తగిన రీతిని ఆదరించండి అని పలికిరి. ఆ మాటలు అనిన పిదప కొద్ది సేపటిలోనే శ్రీ గోండవాలేకర చటికి వచ్చిరి. శ్రీ స్వామి సమర్థులను దర్శించగానే అతని శరీరమునందు గగుర్పాటు కలిగి ఆనందోత్సాహములతో శ్రీ స్వామివారి పాదములపై పడినారు. తాను ఇన్ని రోజులుగా అన్వేషించినది ఈయన కొరకేనని హృదయం భక్తితో నిండి మధురమైన అనుభూతి కలిగి శ్రీ స్వామి సమర్థులను అనేక విధములుగా స్తుతించిరి. ఓ సద్గురుమౌళి సచిదానంద, పరమ పావనమూర్తి, నన్ను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించండి అని ప్రార్థించెను. శ్రీ గోండవాలేకర్ జన్మతః యోగి, కానీ ఆయనలోని దివ్య శక్తులను వెలికి తీసుకురాగల శక్తివంతమైన గురువు అత్యవసరం. రాజాధిరాజు, యోగిరాజు, స్వాములకు స్వామి అయినటువంటి శ్రీ స్వామి సమర్థుల దృష్టిపాతముతోనే వానిలోని దివ్య శక్తులు మేల్కొని ఉత్తేజం పొందినవి. శ్రీ స్వామి ఆయన శిరముపై చెయ్యి ఉంచి, నీలోని చైతన్య స్రవంతి నిరంతరాయముగా సాగుచుండును. నీకు తగిన సద్గురువు తగిన సమయములో తనకు తానే వచ్చి అనుగ్రహించును. కావున నీవు సాధన చేయుచు సద్గురుని రాకకై నిరీక్షించుచుండుము అని దీవించి ఒక దానిమ్మ పండును ప్రసాదముగా ఇచ్చిరి. శ్రీ గోండవాలేకర్ ద్విగుణీకృత ఉత్సాహముతో శ్రీ స్వామి సమర్థుల ఆదేశానుసారం ఎంతో తపనతో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక యోగ సాధన చేయుచు సద్గురుని అనుగ్రహమునకై నిరీక్షించుచుండెను. శ్రీ స్వామివారి సత్యవాక్కులు అమోఘములు. కొలది కాలములో శ్రీ తుకారాం చైతన్యాను మహాత్ముడు గోండవాలేకరును తమంతట తామే వచ్చి శిష్యునిగా స్వీకరించి సద్గురువుగా అతనికి ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు కావలసిన పరిపూర్ణ ఆధ్యాత్మిక పరిణితిని చేకూర్చినారు. అతనికి బ్రహ్మ చైతన్య గోండవాలేకర్ మహారాజ్ అని దీక్షానామమును కూడా వసగిరి. శ్రీ బ్రహ్మ చైతన్య గోండవాలేకర్ మహారాజ్ ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినారు. ఎంతో గొప్ప పేరు అయింటుంది. ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినారు. ఎందరో భక్తులను అనుగ్రహించిరి. విద్యాసాగర, మరికొందరు యోగులను గురించి రాబోవు అధ్యాయంలో చెప్పుకుందాం. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 44వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.